అపర్ణ, ఫ్రెష్ అప్ అయ్యాను. కాఫీ రెడీ. కాఫీ. ఒక్క నిమిషం. ఫస్ట్ టైం నా కాఫీ ఇస్తున్నా అపర్ణ. ఏంటండి మొహం అలా పెట్టారు? కాఫీ బాలేదా? కాఫీ బాగాలేకపోవడం ఏంటి, బ్రహ్మాండంగా ఉంటాను. మరి తాగండి. టీ. టీ ఏంటండి, అది కాఫీ. ఓ అవునవును, ఇది కాఫీయే. ఏంటి అలా మాట్లాడుతున్నారు? ఏం లేదు. న్యూస్ పేపర్ ఉందా? పైనుంది. ఆహా, అది చదువుకుంటూ తాగుతాను. సూపర్ కాఫీ. అపర్ణ చేత్తో ఏదిచ్చినా అది అమృతమే. అమోఘం, అద్భుతం, వండర్ఫుల్. అత్తయ్య, టిఫిన్ ఏం చేయమంటారు? నీ చేత్తో ఏం చేసినా అద్భుతమే అని అబ్బాయి అంటున్నాడు కదమ్మా. నీకేది ఇష్టమైతే అదే చెయ్యి. అలాగే. ఏంటత్తయ్య, కాఫీలో టీ పొడి కలిపినా బాగుందంటున్నాడు. దాన్ని చిన్న మాట కూడా అనలేదు. దాన్ని ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదే, అప్పుడే ఎలా అంటాడు? నువ్వే చూస్తున్నావుగా, పొద్దుట్నుంచి దాన్ని ఎన్ని ఫోటోలు తీస్తున్నాడో. ఆ మత్తు వదిలేదాకా మిగతా రుచులు వాడికి తెలియవే. బావక మత్తు వదిలేదెప్పుడు, దాన్ని వదిలించుకునేదెప్పుడు? తొందరపడకే, ఏదీ వెంటనే జరిగిపోదు. మెల్లమెల్లగా అన్నీ జరిగిపోతాయి. ఓపిక పట్టు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.